హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ జన్ ఫార్మింగ్ మిషనరీస్. ఈరోజు మనము పవర్ వీడర్ని ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి. సో అంటే రెగ్యులర్గా ఫార్మర్స్ అనేది పవర్ వీడర్స్ చాలామంది తీసుకుంటున్నారు. ఇప్పుడు పవర్ వీడర్లు అనేది ప్రతి ఒక్క రైతుకి అవసరంగా మారింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో రైతులకి పవర్ వీడర్ని ఏ విధంగా పొలం దగ్గర మెయింటెనెన్స్ చేసుకోవాలనేసి ఒక అవగాహన లేకపోవడం వల్ల మిషనరీస్ త్వరగా ట్రబుల్ షూటింగ్ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫార్మర్స్ మినిమం పవర్ వీడర్ని ఒక 10 అవర్స్కి 20 అవర్స్కి ఏ విధంగా దాని యొక్క మెయింటెనెన్స్ అనేది చూసుకుంటూ ఉండాలి, ముఖ్యంగా ఏ సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నది ఈరోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలానే పవర్ వీడర్స్ అనేది నార్మల్గా ఆటోమొబైల్ రంగంలో మనకి పవర్ వీడర్స్ అనేది ఎక్కువ డస్ట్లో పనిచేసే పవర్ వీడర్స్. రెండోది రిమైనింగ్ రోడ్డు వర్క్ మీద పనిచేసేది. సో అలానే రోడ్డు మీద వెళ్ళే ఒక ఎక్విప్మెంట్స్ కాకుండా పవర్ వీడర్స్ పర్టికులర్గా ల్యాండ్లో ఎక్కువ డస్ట్ ఉన్న సిచ్యువేషన్లో పనిచేస్తాయి. కాబట్టి దీని యొక్క ఆయిల్ సర్వీస్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అన్నది కంపల్సరీ త్వరగా చేసుకుంటూ ఉండాలి. సో అది ఎన్ని గంటలకు ఒకసారి చేసుకోవాలి ఏమన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం ఇక్కడ తీసుకుంటే పవర్ వీడర్లో ఎయిర్ ఫిల్టర్ అన్నది మేజర్. సో ఫార్మర్ అన్నది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన తర్వాత ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఒక్కసారి ఎయిర్ ఫిల్టర్ అన్నది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. సో ఈ ఎయిర్ ఫిల్టర్ అన్నది చూసామంటే ఇక్కడ వర్క్ చేసిన తర్వాత ఈ డస్ట్ అన్నది ఈ విధంగా ఫిల్ అయి ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్లో ఈ విధంగా డస్ట్ అన్నది ఫిల్ అయి ఉంటుంది. ఈ డస్ట్ని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే సింపుల్గా పెట్రోల్ ఆర్ డీజిల్తో వాటిని ఈ స్పాంజ్ అన్నది డిప్ చేసి దాన్ని అలానే పిండేసి మనం వేసుకున్నైతే ఓవరాల్గా ఆల్మోస్ట్ ఉన్న డస్ట్ అన్నది క్లియర్ అవుతుంది ఆ స్పాంజ్లో. సో ఈ విధంగా సింప్లిసిటీగా మనకి ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము. సో సంప్ అంటాం దీన్ని, ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ సంప్ అంటాము. ఇందులో కూడా డస్ట్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో పెట్రోల్ అనేది దానిలో కూడా పోసి కంపల్సరీ వాటిని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేజర్ డస్ట్ అనేది ఇందులో ఫిల్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత సో ఆ ఎయిర్ ఫిల్టర్లోకి స్పాంజ్ అనేది నార్మల్గా ఇన్సర్ట్ చేసి అలానే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ప్లగ్ అన్నది క్లీన్ సో నెక్స్ట్ అలానే ఈ ప్లగ్ అన్నది రిమూవ్ చేసి మనకి కొంచెం కార్పొరేటర్లో డస్ట్ అనేది ఫామ్ అయినప్పుడు కంపల్సరీ ప్లగ్ కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్లగ్ అన్నది రిమూవ్ చేసి సో ఈ ఎడ్జ్లో అన్నది డస్ట్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూసామంటే ఎడ్జ్లో కార్బన్ అనేది మనకు కట్టి డస్ట్ ఫామ్ అయి ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లగ్ అన్నది క్లీన్ చేసుకొని అలానే రీఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలానే మనకి ప్లగ్ సెక్షన్ వైర్ అన్నది కనెక్ట్ చేసేయాలి. సో నెక్స్ట్ ముఖ్యంగా తీసుకుంటే ప్రతి ఒక్క పవర్ వీడర్ అన్నది ఆయిల్ మెయింటెనెన్స్ అన్నది కంపల్సరీ. సో యాక్చువల్గా పవర్ వీడర్స్ అన్నది వీటిలో ఏ కేటగిరీ, బి కేటగిరీ అని 2 రకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ బి కేటగిరీ పవర్ వీడర్ ఇక్కడ మనం చూస్తున్నది బి కేటగిరీ పవర్ వీడర్. బి కేటగిరీ పవర్ వీడర్లో ఇంజన్ ఆయిల్ అన్నది 600 ml పడుతుంది కంపల్సరీ ఎవ్రీ 15 అవర్స్. సో ఫార్మర్స్ చాలామంది అపోహపడుతుంటారు 25 అవర్స్, 30 అవర్స్, 100 అవర్స్కి ఒకసారి మార్చుకోవచ్చు అని. సో అది చాలా రాంగు. కంపల్సరీ 15 గంటలు 15 అవర్స్కి ఒక్కసారి ఇంజన్ ఆయిల్ అన్నది 600 ml 20W40 ఆయిల్ అన్నది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా ఇంజన్ ఆయిల్ డౌన్ చేసి చేంజ్ చేస్తామో చూద్దాం. సో ఆ ఇంజన్ ఆయిల్ డ్రాపింగ్ నట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దాన్ని రిమూవ్ చేసి కంపల్సరీ దాన్ని ఆయిల్ అన్నది ఇంజన్లో ఉన్న ఆయిల్ అన్నది డౌన్ చేయొచ్చు. ఈ ఆయిల్ రన్ నట్ రిమూవ్ చేసి ఆయిల్ అన్నది డౌన్ చేస్తాం క్లియర్గా. అది ఆయిల్ ఫిల్లింగ్ క్యాప్. సో దాన్ని ఓపెన్ చేయడం వల్ల ఆయిల్ అన్నది త్వరగా డ్రాన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇంజిన్ ఆయిల్ అన్నది
వేస్ట్ ఆయిల్ అనేది మనం ఆల్రెడీ మిషన్లో ఉన్న సంపులో ఉన్న ఆయిల్ అనేది రిమూవ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో అలానే కింద ఆయిల్ రన్ నట్టి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో దాన్ని క్లోజ్ చేసి, సో ఇంజన్ కన్నది 20W40 ఆయిల్. ఇంజన్ ఆయిల్ అన్నది 20W40, ఇక్కడ బాగా క్లియర్గా చూడండి, 20W40 ఆయిల్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆయిల్ అన్నది 600 ml అనేది మనకి ఫిల్ అవుతుంది. ఇంజన్కి 600 ml అన్నది మనం ఫిల్ చేస్తాము. 20W40 అన్నది 200 ml 600 ml 600 ml ఆయిల్ మనం ఫిల్ చేస్తాము ఇంజన్కి. సో 600 ml ఫిల్ చేసిన తర్వాత పవర్ వీడర్ కంపల్సరీ గేజ్కి ఉందా లేదా ఆయిల్ అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము ఆ గేజ్ డ్రాపర్ కేసు చెక్ చేస్తే ఆయిల్ అన్నది గేజ్కి ఉంటుంది. సో గేజ్కి అన్నది టచ్ అయ్యే విధంగా ఉండే విధంగా ఆయిల్ ఫిల్ చేసుకోవాలి. సో అలానే పవర్ వీడర్లో ఏవైనా బోల్ట్స్ నట్స్ లూజ్గా ఉంటే ఫిట్ చేసుకోము. ఇలా పవర్ వీడర్లో ఈ విధంగా రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎయిర్ ఫిల్టర్ సెక్షన్ అనేది ఫైనల్గా, సో మనం వేసే ముందు కంపల్సరీ ఫైనల్గా ఎయిర్ ఫిల్టర్లో మనకి ఈ ఆయిల్ బాత్ సెక్షన్లో ఆయిల్ అన్నది గేజ్కి కాకుండా తక్కువ ఎంఎల్ అనే ఆయిల్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే మేజర్గా ఏదైనా ఆయిల్ మనకి డస్ట్ అనేది ఫామ్ అయినప్పుడు ఈ యొక్క ఆయిల్లో అనేది అది సెటిల్ అయిపోతుంది. సో ఇందులో ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ క్లీన్గా ఉన్న ఎయిర్ అన్నది ఇంజన్కి వెళ్తుంది. సో కంపల్సరీ ఆయిల్ అన్నది ఎయిర్ ఫిల్టర్లో తక్కువ ఎంఎల్, అరౌండ్ 4 to 5 ml ఆయిల్ మాత్రమే పోయాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయిల్ లెవెల్కి ఇంజన్ ఆయిల్ పోయకూడదు. కంపల్సరీ కొద్దిగా ఆయిల్ మాత్రం, మన టేబుల్ స్పూన్తో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే దానిలో ఫిల్ చేయాలి. ఫైనల్గా ఎయిర్ ఫిల్టర్ అన్నది నార్మల్ సెక్షన్లో ఫిట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పవర్ వీడర్లో తీసుకుంటే మనకి పెట్రోల్ పవర్ వీడర్లు, డీజిల్ పవర్ వీడర్లు అనేసి 2 రకాలు ఉన్నాయి. సో పెట్రోల్ పవర్ వీడర్లు అన్నది మనకి కంపల్సరీ ఇంజన్ ఆయిల్ ప్లస్ గేర్ ఆయిల్ అనేసి 2 విధాలు ఒక ఆయిల్ చేంజెస్ ఉంటాయి. అలానే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్. సో ఈ మూడు యొక్క మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చూసుకుంటే రైతుకి ఎలాంటి కంప్లైంట్స్ అనేది ఉండదు. సో ముఖ్యంగా తీసుకుంటే ఎయిర్ ఫిల్టర్, ఫార్మర్స్ ఈ ఎయిర్ ఫిల్టర్ అనేదాన్ని ఎవ్రీ 2 అవర్స్కి ఒక్కసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఎందుకు అంత తక్కువ టైమింగ్లో క్లీన్ చేసుకోవాలి అంటే మనకి ఈ ఎక్విప్మెంట్ అనేది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు చాలా డస్ట్ అనేది కింద ఫామ్ అవుతుంటే పైన ఎయిర్ ఫిల్టర్ ఉండడం వల్ల త్వరగా డస్ట్ అనేది నిండిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎయిర్ ఫిల్టర్ అనేది కంపల్సరీ 2 అవర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. చేసుకుంటూ దాంతోపాటు ఇంజన్ ఆయిల్ అనేది ఎవ్రీ 15 అవర్స్ 15 గంటలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ అనేది సర్వీస్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ 2 మెయింటెనెన్స్ కన్నా చేసుకోగలిగితే పవర్ వీడర్ అనేది ఎలాంటి ట్రబుల్స్ లేకుండా కంటిన్యూటీ టైమింగ్ అనేది బాగా వాడుకోవచ్చు రైతులు. ఫార్మర్స్ ఈ ఎయిర్ ఫిల్టర్ని కానీ త్వరగా క్లీన్ చేసుకోకపోతే ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోపోకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే నేను ఈరోజు చూపిస్తాను మీకు. సో ముఖ్యంగా తీసుకుంటే పవర్ వీడర్లో మనకి ఇక్కడ అన్నది ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. సో జస్ట్ ఈ ఒక్క సెక్షన్ ఓపెన్ చేసి ఇందులో ఈ స్పాంజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు బాగా చూసారంటే క్లియర్గా తీసుకుంటే ఈ స్పాంజ్లో మనకి డస్ట్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క స్పాంజ్ మనం క్లీన్ చేసుకోకపోవడం వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మిషనరీ అన్నది ప్రాబ్లం మనకి ఫేస్ అయ్యి వచ్చిండే మిషనరీ. మీరు ఎయిర్ ఫిల్టర్లో కన్నా సరిగ్గా క్లీన్ చేసుకోకుంటే ఈ విధంగా మట్టి అన్నది మనకి ఏదైతే ఉందో దుమ్ము ధూళి మట్టి అన్నది ఏమవుతుందంటే ఈ విధంగా హెడ్లోకి చేరకపోతుంది. సో ఈ ట్రబుల్స్ అలానే మనం ఇక్కడ చూసామంటే సేమ్ అలాంటి మట్టే ఈ విధంగా పిస్టన్లో ఇది చూసారంటే చూడండి మట్టి మొత్తము ఈ విధంగా ఫామ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, పిస్టన్ రింగ్స్ అరిగిపోవడము, వైట్ స్మోక్ రావడం, ఇంజన్ పెట్రోల్ ఫ్యూయల్ కన్జంప్షన్ సరిగ్గా రాకపోవడము, స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటి కంప్లైంట్స్ అనేది ఫార్మర్ ఫేస్ చేస్తుంటారు. సో కాబట్టి ఫార్మర్స్ అనేది మనకి ఆ ఇంజన్ ఆయిల్ కానీ కరెక్ట్గా కానీ మెయింటైన్ చేసుకోగలిగితే ఇలాంటి కంప్లైంట్స్ అనేది రాకుండా ఉంటుంది. సో అలానే మనకి ఎక్కువ ఈ విధంగా డస్ట్ ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయకుండా రన్ చేసే ఫార్మర్స్ దగ్గర ఇంకో ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తుంటాం. సో ఎప్పుడైతే ఈ డస్ట్ అనేది ఫామ్ అవుతుందో మనకి ఇంజన్లో ఆయిల్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది.
అలా తగ్గిపోయినప్పుడు ఇక్కడ కనెక్టింగ్ రాడ్ అనేది కట్ అయిపోతుంది. ఆయిల్ లేకుండా తోలిన సిచ్యువేషన్స్లో ఈ కనెక్టింగ్ రాడ్ అనేది కట్ అయిపోతుంది. సో కాబట్టి ఫార్మర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిషనరీ వాడేదానికి ముందు స్టార్ట్ చేసుకునే ముందు ఇంజన్ ఆయిల్ లెవెల్స్ అలానే గేర్ బాక్స్ ఆయిల్ లెవెల్స్ ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అన్నది కంపల్సరీ మీరు చెక్ చేసుకున్న తర్వాతే వర్క్లోకి దిగండి. సో ఈ పవర్ వీడర్లు అన్నది మీకు అవుటర్గా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారనే దాని మీద డిపెండెన్సీ ఉండదు. మీరు ఎంతైనా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకుంటే దానికి మినిమం కావాల్సినది ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఇంజన్ ఆయిల్ సర్వీస్ అన్నది టైం టు టైం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి దాన్ని కానీ కంటిన్యూగా మెయింటైన్ చేసుకోగలిగితే పవర్ వీడర్లు, పెట్రోల్ పవర్ వీడర్లు కానీ డీజిల్ పవర్ వీడర్లు కానీ మంచి లైఫ్ ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది. ఫార్మర్కి ఎక్కువ ఇబ్బంది కలిగించకుండా బాగా రన్ చేసుకోవచ్చు పొలంలో.